జై శ్రీరామ్ అండి అందరికీ. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు. సో హిందువుల గురించి, సనాతన ధర్మం గురించి ఇక ప్రతి ఒక్కళ్ళు ఇక చిన్న చూపు చేసి చూడడం అనేది బాగా మొదలుపెట్టేశారు. దేవుళ్ళ మీద జోకులు వేసుకోవడం దగ్గర నుంచి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం, దేవాలయాలని విజిట్ చేయడం, వాటి ఆధారంగా గెలవడం, గెలిచిన తర్వాత మళ్ళీ అదే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు నానా మాటలు, రాజకీయాల కోసాలు వాడుకోవడాలు, ఇవన్నీ ఓన్లీ రాజకీయ నాయకులకే అనుకున్నా కానీ ప్రజెంట్ యూట్యూబ్లో కూడా ఇదొక దందా అయిపోయిందండి. నిజంగా రోజు రోజుకి చూస్తూ ఉంటే చిరాకు వస్తుంది. ఏమోలే పెద్ద ఆవిడ కదా అని చెప్పేసి మనం అనుకుంటే ఆఖరికి ఆవిడ కూడా హనుమాన్ జయంతి రోజే అది పడిపోయింది ఇది పడిపోయింది అని అబద్ధాలు ఆడడం. సో నిన్నటి వీడియోలో మన కింద ఒక సిస్టర్ పెట్టారు, పీకే ఫుడ్స్ అని ఒక సిస్టర్. పాపం ఆవిడ చాలా సఫర్ అయ్యారు ఇంతకుముందు. ఆ మేడం గారు చెప్పింది ఏంటంటే అప్పట్లో ఈవిడ చేసిన స్కిన్ ప్రోడక్ట్ అనేది ఈ మేడం వాడారనమాట. దాదాపు చాలా కాలమే వాడారు, ఎన్నో వేలు కూడా ఖర్చు పెట్టారు. ఆఖరికి తెలిసింది ఏంటంటే ఈ స్కిన్ ప్రోడక్ట్స్ అనేవి వాడిన తర్వాత తన స్కిన్ ఇంకా డ్యామేజ్ అయింది, సరికాకపోగా ఇంకా డ్యామేజ్ అయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ఇలా డ్యామేజ్ అయిందని చెప్పడం ఏదో జరిగింది మొత్తానికి. సో మేడం చాలా సఫర్ అయ్యారు. ఇప్పటికీ ఆవిడ చాలా బాధపడుతూనే ఉంటారు. ఇలా కొంతమంది మేడమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చి చెప్పడానికి చెప్పలేకపోతున్నారు. అలా అని ఆ బాధని వాళ్ళు అన్ని రోజులు పడ్డ ప్రాబ్లమ్స్ని మర్చిపోలేకపోతున్నారనమాట. సో ఎంత సఫర్ అయి ఉంటేనే వాళ్ళల్లో వాళ్ళు అంతలా కుంగిపోతున్నారు. సో ఆ మేడం నిన్న కామెంట్ పెట్టంగానే చూడంగానే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇప్పటికీ నేను బాధపడుతున్నానమ్మా అని చెప్పేసి పెట్టారనమాట. సో నేను ఆ మేడంకి చెప్పేది ఏంటంటే బాధపడకండి మేడం, కాకపోతే మీరు అలాంటి వాళ్ళ గురించి కొన్ని వీడియోస్ చేస్తే ఇక ముందు అలాంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా కొంతమంది అన్నా అలర్ట్ అవుతారేమో అని నా అభిప్రాయం. సో మిమ్మల్ని అయితే నేను నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళ వల్ల ఆల్రెడీ మీరు మోసపడిపోయి ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు చెప్తేనే జనాలకు అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం అనమాట. సో ట్రై చేయండి మేడం, మీరు కూడా కొంచెం వీడియో తీసి పెట్టండి, వాళ్ళకందరికీ అర్థమవుతుంది కదా. సో ఇంకొక మేడం పెట్టారు ఏంటంటే అది కూలిపోయిన రోజు వచ్చేసి మొన్న పెట్టారు కదా, ఆ రోజేమో ఇసుక ఉంది లేదు, లేకపోతే ఒక రోజేమో ఇసుకుంటుంది, ఒక రోజేమో ఇసుకుండట్లేదు, ఒక రోజేమో ఆ ఫ్లోర్ అనేది వేశారు, ఇంకో రోజు వేయలేదు. ఎప్పటియో వీడియోస్ తీసుకొచ్చి ప్రజెంట్ ఆ రోజు షింక్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ మేడం పెట్టారనమాట. నిజంగా ఆ మేడం చెప్పిన తర్వాత నేను ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నాకు కూడా అర్థమైంది. సో క్లియర్గా ఒక రోజేమో వీడియోలో ఇసుకుంటుంది, మట్టి ఉంటుంది, ఇంకొక రోజు వచ్చేసరికి అక్కడ మట్టి ఉండదు, ఇసుక ఉండదు, అండ్ ఇంకో రోజు వచ్చేసరికి అసలు టైల్స్ కూడా కనపడవు. అదేంటో మరి విచిత్రం. అసలు ఎలా వీడియోస్ అనేవి వాళ్ళు ఎలాగా ఏ రోజు ఆ రోజు చేసి ఎప్పుడు పోస్ట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు కానీ సో చూసే వాళ్ళకి మాత్రం నిజంగా చాలా డెప్త్గా చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. ఆ మేడం చెప్పిన తర్వాత నేను అబ్జర్వ్ చేసి చూస్తే నాకు కూడా అనిపించింది, ఓ నిజమే కదా, ఇలా కూడా చేస్తున్నారా అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అడ్డగోలుగా ఏదో వీడియోస్ చేసి వదిలేస్తున్నారు. ఏమండి నాకు అర్థం కాదు, మన తామర పూలు ఉంటాయి కదా, తామర పూలు బురదలో నీళ్ళల్లో ఎలా అంటే అలా వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా కొంచెం మురికుండే నీళ్ళల్లో బాగా వస్తుంటాయి కదా తామర పూలు అనేవి. సో అలా తామర పూలు అక్కడెక్కడో వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, చెరువుల్లో కాలవల్లో జనరల్గా వస్తుంటాయి, సైడ్స్కి వస్తూ ఉంటాయి తామర పూలు అనేవి. సో వస్తుంటే దాన్ని మొత్తాన్ని వీడియో చేసి అది స్లో మోషన్లో పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఎంత సోది నడిపించారండి బాబు. ఇంత సోదితోటి ఒక వీడియో చేయొచ్చా అని నాకు అర్థమైంది. దానికి మళ్ళీ 30,000 40,000 వ్యూస్. ఎలా చూసారండి అంత పేషెన్స్తో? అసలు నిజంగా అంత పేషెన్స్తో అలాంటి పిచ్చ వీడియోలు నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఇన్ని రోజులు వేరే వాళ్ళు చేస్తారేమో చేయకండి అని చెప్పడానికి నేను వస్తే ఇలాంటి వీడియోస్ చూసి నాకేమనిపిస్తుందంటే అరే కాదు, నేను కూడా అలాంటి పిచ్చ వీడియోస్ అన్నీ చేసి వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోస్ వదిలేస్తే నేను కూడా లక్షల్లో సంపాదించవచ్చు కదా, ఎందుకు నేను ఆ ఆపర్చునిటీ వదిలేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇంతగా మిమ్మల్ని అందరూ పాడైపోకుండా కాపాడాలి అని అనుకునే నేనే నిజంగా డ్యామేజ్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది.
సో అలాంటిది మామూలు మనుషులు ఇంకెంత అనిపిస్తుందండి. వాళ్ళు ఎంత ఆలోచనతో వచ్చేస్తారు యూట్యూబ్కి. కొత్తగా యూట్యూబ్లో చేసేవాళ్ళు, రన్ చేసే వాళ్ళకి ఎంతో ఆశ ఉంటుందండి. అంటే సక్సెస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి బాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళు చేసేది చూస్తుంటే ఇలా పిచ్చ పిచ్చ వీడియోస్ చేసి ఇంకా ఇబ్బంది పడతారేమో ఫేమ్లోకి రాకుండా అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరో పిల్లలు పాపం 2 పిల్లలు చక్కగా చివరికి ఎడ్జేసుకున్న లోటస్లు తెంపుకొని పోతూ ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న పూలు తీసుకొని అవి చూపించి, మీరు వీటితో ఏం చేసుకుంటారు, ఆడుకుంటారా, దేవుడికి పెడతారా, పటాల దగ్గర పెడతారా, గుళ్ళల్లో ఇస్తారా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారా, ఏంటండి ఇవి క్వశ్చన్స్. వాళ్ళు ఏదో ఆడుకునే పిల్లలు, వాళ్ళకేదో తెంచాలి అనిపించింది, అది పూర్తిగా వాళ్ళ ఇష్టం. వాళ్ళ మదర్స్కి ఇస్తారా, లేకపోతే గుళ్ళల్లో పెడతారా, లేకపోతే ఇంట్లో దేవుడి పటాల దగ్గర పెడతారా అనేది అది పూర్తిగా వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళే ఆన్సర్ చెయ్యాలి అన్నట్టుగా మనం క్వశ్చన్ చేయడం ఏంటండి. కాకపోతే అక్కడ పిల్లలకు అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అనేది అర్థమైనట్టుంది. వెంటనే వాళ్ళు ఏమీ మాట్లాడకుండా, ఈవిడ క్వశ్చన్స్ ఎన్ని అడిగినా సరే వాళ్ళు ఏమో సమాధానం చెప్పకుండా చక్కగా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. నాకు అదే బెటర్ అనిపించింది. నేను అనుకున్న తర్వాత మళ్ళీ ఏదో ఒక డైలాగ్ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు స్కూల్ పిల్లల విషయంలో గమనించారా మీరు, నేను 2-3 సార్లు చెప్పుంటాను ఆ విషయాన్ని. స్కూల్ పిల్లలు పోతూ ఉంటే ఆడపిల్లలు వాళ్ళని వీడియో చేస్తుంటే ఆడపిల్లలు సీరియస్గా చూశారనమాట. మమ్మల్ని ఎందుకు వీడియో చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ ఫేస్లో అర్థమైపోతుంది వాళ్ళ చూపుని చూశాక. సో అలా సీరియస్గా చూసుకుంటూ వెళ్ళిపోయారు. అలా సీరియస్గా చూసుకుంటూ వెళ్ళిపోతే ఆ పిల్లల్ని పట్టుకొని అంటారు, మాడు మొహాలు వేసుకొని, ముచ్చు మొహాలు వేసుకొని అని చెప్పి మాట్లాడారు. అంటే ఆడపిల్లలు మీరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి వీడియోస్ చేస్తే ఒప్పేసుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? ఫస్ట్ ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోరు కదా. ఆ పిల్లల్ని అలాగా అనేసింది. నేను వెంటనే నెక్స్ట్ డే వీడియోస్లోనే చెప్పేశాను, ఇలా మాట్లాడితే ఏంటి అసలు, వాళ్ళని వీడియో చేయడమే తప్పు, అలాంటిది వాళ్ళని పట్టుకొని మాడుమొహాలు ముచ్చుమొహాలు అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఎంత ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. 2-3 సార్లు చెప్పుకుంటాను ఆ విషయం గురించి. సో ఇప్పుడు కూడా ఏదన్నా అంటారేమో ఖచ్చితంగా ఆ పిల్లల్ని కూడా పాపం అనేసి అనుకున్నాను. ఇక కాకపోతే స్కిప్ చేసేసారు, అంటే కట్ చేసేసారు అక్కడితో వీడియో. ఏదో అనే ఉంటారు, కాకపోతే మనం మళ్ళీ ఆ పాయింట్ని పట్టుకొని ఎక్కడ సీరియస్గా చెప్తామో అని చెప్పేసి ఆ పాయింట్ని అయితే కట్ చేశారు. మనకు లోపల ఉడుకుతనం ఎక్కువ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే మనం ఏదన్నా క్వశ్చన్ చేయంగానే అవతల వాళ్ళు భయపడిపోయి ఆన్సర్ చేసేయాలి కదా, గజగజ వణుకుతూ. ఆన్సర్ చేయకపోతే మనకు కోపం వచ్చేస్తుంది, మనకి వీరావేశం వచ్చేస్తుంది, బీపీ వస్తుంది, అన్నీ వస్తాయి ఇంకా. కాబట్టి అక్కడ ఏదో ఒకటి అంటాము, కాకపోతే వీడియోలో పెట్టలేదు, అంతే తేడా. అంతసేపు ఒక చిన్నపాటి తామరపూల వీడియోని బాబా అసలు దాన్ని మరీ ఏమంటారు చాలా స్లోగా వచ్చేటట్టు చేసి వెనకాల వాయిస్ ఓవర్ తోటి ఏందెందో కహానీలు, ఏందెందో ముచ్చట్లు, మరి ఏందో నాకు అర్థం కాదు. ఆఖరికి చీమలు గింజలు తీసుకుపోతుంటే వాటిని కూడా వదలలేదండి బాబు. ఎక్కడ దొరికిన మనుషులండి కొంతమంది అయితే. చీమలు అన్నాక గింజలు ఏమన్నా కనిపిస్తే తీసుకెళ్ళవా అండి? వాటికి తినాలని ఉండదా? వాటికి కడుపు కాదా? వాటికి ఆకలి కాదా? అరే మన ఇళ్ళల్లోనే చూడండి, ఎక్కడన్నా తీపి పదార్థాలు ఒక దగ్గర పెట్టామంటే ఆ చీమలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. వాటికి వాసన వచ్చేసి చక్కగా ఆ తీపి పదార్థం అంటే పటికున్నా బెల్లం ఉన్నా ఏదన్నా ఉన్నా చక్కగా మోసుకుంటూ వెళ్ళిపోతాయి, ఒక దారి ప్రకారం వెళ్ళిపోతాయి. ఆ అడ్డగోలుగా ఎట్టబడితే అట్ట కూడా తిరగవు. వాటికంటే ఒక దారి ఏర్పరచుకొని ఒకదాని వెనక ఒకటి అలా వెళ్ళిపోతూ ఎక్కడో సేవింగ్ చేసుకుంటాయి వాటిని, ఆ ఫుడ్ని చక్కగా సేకరించేసుకొని పక్కన పెట్టేసుకుంటాయి. అరే అవి అలా తీసుకుపోతున్నా మనకు వాటి మీద ఏడిపోయినాయి, ఈ లాక్కెళ్ళిపోతున్నాయి, ఏమొస్తాయి చెట్లు, ఏం పెరుగుతాయి? అరే 10 రూపాయలు పెడితే మళ్ళీ విత్తనాలు దొరుకుతాయి, ఏమవుతుందండి మరీ దారుణంగా. కాకపోతే అవి తీసుకెళ్తున్నందుకు కూడా మనకు బాధే. చిన్న చిన్న ప్రాణులు వాటికి దొరికింది ఏదో అవి తింటుంటే కూడా మనకే బాధ. ఏందోనండి బాబు, కొంతమంది చుట్టూ ఉండే మనుషులే కాదు, చుట్టూ ఉండే చిన్న చిన్న ప్రాణుల్ని కూడా వీడియోస్ చేసుకొని వాటి మీదే మనం వ్యూస్ అనేది ఎర్న్ చేసుకోవాలి అని చెప్పి చూడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లే. ఈ ప్రపంచంలో మనతో పాటు బతికే స్వేచ్ఛ చాలా వాటికే ఉంటుంది. సో అది ఫస్ట్ తెలుసుకోవాలి, అది తెలుసుకొని తర్వాత మాట్లాడాలి ఏదైనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.